అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని, రైతులు అరిగోసలు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు బిడ్డ, చదువుకున్న యువకుడు మన భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కరెంట్ కోతలు మొదలయ్యాయని, అన్నదాతలు, విద్యార్థులు, నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మధుసూదన్చారి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పరిధిలో ఉండేటువంటి శాసనమండలి ఎన్నిక తప్పకుండా మనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క గుణగుణాలన్నీ కూడా మీరు ఇంతకుముందు అక్కడ మనం పెద్ద వీడియో పెట్టుకొని చూసినాం. ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు, ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మాటలలో ఎంత మరి ఎవరిని ఎప్పుడెప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అది కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి బ్లాక్ మెయిల్ మనకు వద్దు, ప్రజా సమస్యలు పరిష్కరించేటువంటి గొంతు, ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డి మనకు ఉందని ఇప్పటికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ భూపాలపల్లి ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటాల పొలిటి గడ్డ, ప్రశ్నించే గొంతులను కొత్త ఇచ్చేటువంటి గడ్డ. కాబట్టి తప్పకుండా ఆ దిశలో మనందరం కూడా ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ, ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ కూడా సామాన్యుల ఓట్లు వేరు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్ల విచక్షణ వేరు. ఇది చూడడానికి ఒకే ఉప ఎన్నిక అయినప్పటికీ 3 జిల్లాల ప్రజల మేధావుల అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి మనకు అదృష్టంగా కలిసి వచ్చినటువంటి ఎన్నిక. కాబట్టి ఈ ఎన్నికతో ఎంత భారీ మెజార్టీతో మన అభ్యర్థిని గెలిపించుకుంటే ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు పాలనను అంత గొప్పగా ఎక్స్పోజ్ చేసినటువంటి వాళ్ళమైనటువంటి విషయాన్ని ప్రారంభమైనటువంటి పట్టభద్రుల నియోజకవర్గ ప్రచార కార్యక్రమంలో ఇప్పటికీ నేను 24 నియోజకవర్గాలు తిరిగినా. అటు ఖమ్మం నుండి మొదలు పెడితే నల్లగొండ, మన వరంగల్, మొత్తం 24 నియోజకవర్గాల్లో లైబ్రరీలు తిరిగాను, కోచింగ్ సెంటర్లు తిరిగాను, కోర్టు హాల్ తిరిగాను, అపార్ట్మెంట్లు తిరిగినా, మన గ్రాడ్యుయేట్ సభల్లో పాల్గొన్నా, మన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నా. ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తున్నారు, గత 4 పర్యాయాలుగా ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని గెలిపించినాము, ఈసారి కూడా మళ్ళీ ఎన్నుకుందామని చెప్పేసి స్వతహాగా వారే వచ్చి చెప్తున్నారు. ఈరోజు ఉదయం నేను ఏకశిలా పార్కులో, అదేవిధంగా అన్నకొండలో ఉన్నటువంటి మన జేఎన్ స్టేడియం గ్రౌండ్ లో కూడా నేను గ్రాడ్యుయేట్స్ ని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కలిశారు. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ సందర్భంలో ప్రశ్నించే గుర్తు కావాలి, తప్పకుండా అది టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైంది. కాబట్టి ఈ ఎన్నిక మనకు చాలా ప్రతిష్టాత్మకం. మొదటి నుంచి కూడా ఈ సీట్ మనమే గెలిచినాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గతంలో మీరు పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. రాజేశ్వర్ అంటే గెలుపు వృధా కాలేదు. రాజేశ్వర రెడ్డి గారిని 2 సార్లు గెలిపిస్తే కూడా ఆయన నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, ఉపాధ్యాయుల కోసం, ఈ ప్రాంత కార్యకర్తల కోసం అందుబాటులో ఉండి చాలా కష్టపడి పల్లా రాజేశ్వర రెడ్డి గారు పనిచేశారు. మరి ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు కూడా వారి బాటలో కేసీఆర్ గారి నాయకత్వంలో మంచిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి మన రాకేష్ రెడ్డి గారు. ఆయన బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్, అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేసినాడు. చాలా చక్కగా మాట్లాడగలుగుతాడు, విషయ పరిజ్ఞానం ఉంది, అవగాహన ఉంది. రేపు శాసన మండలిలో మీ అందరి సమస్యల మీద గలం విప్పే సత్తా ఉన్నటువంటి వ్యక్తి.
రాజేశ్వర రెడ్డి గారిని గెలిపించుకున్నాము, మనం ఇప్పుడు రాకేష్ రెడ్డి గారిని కూడా గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ మన అన్నగారు చెప్పారు. రమణారెడ్డి గారు ఏమన్నారంటే మా దగ్గర 14,000 ఓట్లు ఉన్నాయన్న. దయచేసి మీ అందరితో నేను కోరేది, మండల పార్టీ బాధ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, మీ ఊళ్ళో ఎంతమంది ఉన్నారో ఆ లిస్టు తీసుకొని ప్రతి ఓటర్ను కలవండి. ఒకవేళ ఆ ఓటర్ గ్రామంలో లేకపోతే ఫోన్ చేయండి, కన్విన్స్ చేయండి. 27వ తారీఖు నాడు వాళ్ళందరూ వచ్చి రాకేష్ రెడ్డి గారికి ఓటేసేదాకా మీరు నిద్రపోకుండా పనిచేయాలి.